అరవింద్ ధర్మపురికి ముస్లింలు ఓటేస్తారా? మాకు ముస్లింలు ఓట్లేస్తారా, హిందువులు ఓట్లేస్తారా, దట్ల పనిచేయం మేము. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అట్లా ముస్లింలకు పనిచేయదు, హిందువులకు పనిచేయదు, భారతీయులకు పనిచేస్తుంది. మేము కూడా అదే విధంగా ఉంటాం. కానీ వేస్తే మీరు ముస్లింలు ఫ్రీ రేషన్ తింటలేరా? నిజామాబాద్ పార్లమెంట్లో 15,80,000 మందికి ఫ్రీ రేషన్ వస్తుంది. ముస్లింలు ఉజ్వల కనెక్షన్ తీసుకుంటలేరా? ముస్లింలు ఆయుష్మాన్ భారత్ సంవత్సరానికి 5 లక్షల రూపాయల బీమా వాడుకుంటలేరా? దేశంలో ముస్లింలకి ఆవాస్ యోజనలో ఇల్లు కట్టియలేదా? మీరు ముస్లిం మైనారిటీ స్కూల్స్ మొత్తం ఫండింగ్ 100% ఫండింగ్ కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వస్తుంది. మీ పిల్లగాళ్ళు చదువుకుంటలేరా? మరి మీరు ఓట్లు మీరు వేయలేదంటే మరి పైవాడు చూస్తున్నాడు. మీ ఇంట్లో చిన్న పిల్ల అనారోగ్యంతో ఐసీయూలో పడితే నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు ఇచ్చి మీకు కాపాడుతున్నారు. అప్పటికి మీరు ఓటేయకపోతే పైనోడు చూస్తున్నాడు. రెండోది, ట్రిపుల్ తలాక్ వల్ల ఎవరికి బెనిఫిట్ అయిందండి తీసేయడం వల్ల? మూడోది, యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తాము అని మా మేనిఫెస్టోలో ఉన్నది. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే మీ భర్త రెండో పెళ్లి చేసుకోలేడు. అది ఎవరికి బెనిఫిట్ అవుతుందండి? హిందువులు పెళ్లిలు ఎక్కువ చేసుకుంటారా, ముస్లింలు ఎక్కువ చేసుకుంటారా? ఎవరికి బెనిఫిట్ అవుతుందండి? సరే, దీనికి సంబంధించే ఫైనల్ మతతత్వ పార్టీ అనేది ఫస్ట్ ఇక స్టార్టింగ్ నుంచి ఇప్పటికి స్టిల్ నాకు తెలిసి ఫ్యూచర్ లో కూడా మీరు దీన్ని ఎదుర్కొంటారు తిరుగు లేకుండా. దీనికి మీరు ఇచ్చే ఏమైనా వన్ షాట్ ఆన్సర్ ఏమైనా ఉందా? బీజేపీ ఏ మతానికి ఏం చేసిందండి? బీజేపీ భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ ఇస్తారు. బీజేపీ రోహింగ్యాలు బంగ్లాదేశ్ ముస్లింలు ఇక్కడ నుంచి ఎలగొడతామని ఎన్ఆర్సీ పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఏం పని? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి పౌరసత్వం? సరే, లాస్ట్ అండి, మూడోసారి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మైనార్టీలు ప్రమాదంలో పడతారని కాంగ్రెస్ వాళ్ళు పదే చెప్తున్నమాట. ఎట్లా దీన్ని దాన్ని ఎలాబరేట్ అయితే వాళ్ళు చేయట్లేదు. ఇప్పుడు మీకు చెప్పడానికి ప్రమాదంలో పడతారు, ఖచ్చితంగా దయచేసి జాగ్రత్తగా చూసి ఓటు ఏంటని చెప్పి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి ఇండియన్ ముస్లిం కి సంబంధమే లేదు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ ఇండియన్ ముస్లిం కి సంబంధమే లేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ ముస్లిం మహిళలకి ప్రయోజనం. ట్రిపుల్ తలాక్ తీసేయడం వల్ల ముస్లిం మహిళకి ప్రయోజనం. మోదీ 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 అంటున్నారు. ఇంతకుముందు మీరే అన్నారు నిజామాబాద్ లో నిల్చునేది నేను కాదు మోదీ అని. మరి ఇక్కడ పార్టీ ముందుందా, ఒక నేత ముందున్నాడా? ఇట్లనే ఎవరో అన్నారంట, బీజేపీ కంటే ఒక పెద్ద మనిషి అన్నారంట, మోదీ గారి పేరు ఎక్కువైపోతుంది కదా అంటే బీజేపీ ఇంకెక్కువ కష్టపడాలని ఆన్సర్ వచ్చింది.